నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ రాజకీయ కథను చూద్దాం. ఇది భారతదేశంతో పాటు చైనా, బ్రెజిల్ను కూడా గట్టిగా కదిలించే అంశం, చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి వీడియో స్కిప్ ఎక్కడా చేయకుండా చూడండి. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఇచ్చిన ఒక హెచ్చరిక గురించి ఈ కథ. అతను భారత్, చైనా, బ్రెజిల్ను ఉద్దేశించి మీరు గనక రష్యా నుండి చవకైన చమురు కొనసాగిస్తే మేము మీ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తామని బెదిరించాడు. అంతలా బెదిరింపు ఏంటి, అసలు ఆయన బెదిరించడానికి ఆయన ఎవరు అనే విషయాలు ఓసారి చూద్దాం. ప్రపంచ రాజకీయాలు ఒక చదరంగం ఆట లాంటివి. ఒక్కో దేశం ఒక్కో పావును ఒక్కో టైంలో ఆడుతుంటుంది. ఈ ఆటలో అమెరికా అయితే ఓ పెద్ద ఆటగాడు. ఇప్పుడు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం, అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుండి చవకైన చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు ఒక గట్టి సందేశాన్ని ఇచ్చారు. ఫాక్స్ న్యూస్లో గ్రాహం మాట్లాడుతూ ఇలా అన్నాడు: చైనా, భారత్, బ్రెజిల్ మీరు రష్యా నుండి చవకైన చమురు కొనడం కొనసాగిస్తే మేము మీపై భారీ సుంకాలైతే విధిస్తాం, మీ ఆర్థిక వ్యవస్థను చితక్కొడతాం అని హెచ్చరిక చేశాడు. అతని కొనుగోలును బ్లడ్ మనీ అని కూడా పిలిచాడు. ఎందుకంటే ఈ డబ్బు ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని నడిపిస్తోందని అతని తీవ్ర ఆరోపణ. ఈ హెచ్చరిక వెనుక ఒక పెద్ద కథే ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుండి పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు అయితే విధించాయి. యూరప్ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. కానీ భారత్, చైనా, బ్రెజిల్ వంటి బ్రిక్స్ దేశాలు మాత్రం రష్యా నుండి చవకైన చమురును భారీగా ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఈ మూడు దేశాలు రష్యా చమురు ఎగుమతుల్లో సుమారు 80% కొనుగోలు చేస్తున్నాయని గ్రాహం చెప్పాడు. ఈ డబ్బు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ యంత్రాన్ని నడపడానికి ఉపయోగపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ఏం చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ విషయంలో? డొనాల్డ్ ట్రంప్ తన సమీప సన్నిహితుడైన గ్రాహంతో కలిసి రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై గ్రాహం సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 అనే బిల్లును అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. ఇది రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500% వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ లాంటి దేశాలకు ఇది పెద్ద ఒక ఆర్థిక దెబ్బ అయితే చెప్పొచ్చు. కానీ భారతదేశం ఈ ఒత్తిడికి లొంగుతుందా? భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ హెచ్చరికలను గట్టిగా సమాధానమే అయితే ఇచ్చాడు. మా శక్తి, భద్రత మా ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన శక్తి అవసరాలను తీర్చుకుంటోంది. ఎందుకంటే రష్యా చవకైన ధరలకు చమురు అందిస్తోంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్కు రష్యా చమురు దిగుమతులు 1% నుండి 40% పెరిగాయి. ఈ చవకైన చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక వరం లాంటిది. కానీ ఇప్పుడు అమెరికా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది. ఈ కథలో ఇంకో కోణం కూడా ఉంది. గ్రాహం అలాగే ట్రంప్ ఈ సుంకాలు యుద్ధాన్ని ఆపడానికి ఒక మార్గం అని చెబుతున్నారు. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నాడు. ఈ సుంకాలు ఆ దిశగా ఒక ఒత్తిడి సాధనంగా ఉపయోగపడతాయని అతను నమ్ముతున్నాడు. కానీ ఈ ఆర్థిక ఆంక్షలు నిజంగా శాంతిని తీసుకొస్తాయా, లేక ప్రపంచ వాణిజ్యంలో గందరగోళం సృష్టిస్తాయనేది కాలమే సమాధానం చెప్పాలి. భారతదేశం ఇప్పుడు ఒక కీలకమైన దశలో ఉంది. ఓవైపు రష్యా నుండి చవకైన చమురు కొనడం వల్ల దేశ శక్తి అవసరాలు తీరుతున్నాయి. మరోవైపు అమెరికాతో వాణిజ్య సంబంధాలు కూడా కీలకం. ఈ రెండింటి మధ్య సమతుల్యం కనుగొనడం సులభం కాదు. అమెరికా హెచ్చరికలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోతాయి? భారత్ తన శక్తి భద్రతను కాపాడుకుంటూనే అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయగలదా? ఈ ప్రశ్నలకైతే సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. కానీ మీ కామెంట్స్ మాత్రం ఇప్పుడే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోపై మీ కామెంట్స్ చేయండి.